గత 10 రోజులుగా గీతాంజలి అంటే ఒక ఆనందంగా ఆమెకి ఇల్లు వచ్చింది, సంక్షేమ పథకాలు వచ్చినాయని మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంది. ఆమె జగన్కి కావాలనే ఇలా చెప్పింది, పేటీఎం బ్యాచ్ అని రకరకాల కామెంట్లు పెట్టి ఆ వీడియోస్ని ట్రోల్ చేసి జనసేన టీడీపీ పార్టీ వాళ్ళు ఎలా పడితే అలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ రకరకాల హింసలు పెట్టి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అంటే ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? మానవీయ విలువలు, మనిషిని మనిషిగా కూడా గౌరవించలేనటువంటి దౌర్భాగ్యులు ఈ రోజున తయారయ్యారు అనటానికి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా తనకు ఇల్లు లేనటువంటి, ఇంటి స్థలం లేనటువంటి సగటు మహిళకు, పేద మహిళకు ఉండేటటువంటి ఆనందం ఏంటో, ఆ యొక్క స్థలం యొక్క పట్టా వస్తే, రిజిస్టర్డ్ పట్టా చేతిలో పెడితే ఉండేటటువంటి ఆనందం ఏంటో ఆనందాన్ని ఆవిడ వ్యక్తీకరించింది. ఆ వ్యక్తీకరించినటువంటి ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే తనకు వచ్చింది అనేటటువంటి మాట చెప్పినందుకు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఐటీడీపీ అలాగే జనసేన, ఇక జనసేన గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సొంత పార్టీ అధికార ప్రతినిధినే రక్తం వచ్చేదాకా కొట్టినటువంటి వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో, రాయపాటి అరుణని నన్ను కొట్టింది నా పార్టీ వాళ్ళేనని అరుణనే చెప్పడం జరిగింది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పరిస్థితులు ఇంత దుర్మార్గంగా తయారవడానికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, వాళ్ళ హృదయాలలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం తాకలేము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంకా మాట్లాడేటటువంటి ఎవరినైనా సరే మేము ఇంతే చేస్తాం. ఆ ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నటువంటి ఆ గీతాంజలి ఎవరికి చెప్పుకోవాలి? ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? నేను స్వయంగా తెనాలి వెళ్ళి ఆ ఇంటి దగ్గర అక్కడ వాళ్ళ పరిస్థితులు నేను ఎంక్వైరీ చేస్తే తేలినటువంటి అంశం ఏంటంటే, చాలా సౌమ్యురాలని, ఎదుటివారి దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించదని, తాను చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండేటటువంటి అమ్మాయిని, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పేదరికాన్ని కనపడనీయకుండా ఎప్పుడు హోందాగా నవ్వులతో ఉండేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి అమ్మాయి అని చెప్పారు. ఆ అమ్మాయి మీద కూడా చాలా నీచంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. 5 రూపాయల అమ్మాయి ఏంటండి? 5 రూపాయల అమ్మాయి ఏంటి అంటే వీళ్ళు ఏమైనా చూసారా? 5 రూపాయల అమ్మాయి అనేటటువంటి మాట వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మానసికమైనటువంటి వేదన తట్టుకోలేక రైలుకు ఎదురుగా పోవటం ఏంటంటే, ఒక మనిషి రైలుకు ఎదురుగా పోతే ఆ మీడియా, వాళ్ళని సహకరించేటటువంటి మీడియా, రైలు ఢీకొని గాయపడినటువంటి మహిళకు ప్రభుత్వం సాయం అందించలేక ఆమె చనిపోయిందంట. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ పోయినాయి. ఫేక్ ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ పోయినాయి. అజయ్ సజ్జా, దేవరకొండ రామ్ ఇలాంటి వాళ్ళు నీచంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ చెప్పినటువంటి అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఫేక్ ప్రచారం చేయటం అనేది, ఈ ఫేక్ ప్రచారాలను నమ్మేటటువంటి స్థితిలో ప్రజలు లేరు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాలని మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం స్వాగతించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా, మహిళలు కూడా ఛేదరించుకుంటా ఉన్నారు, వాళ్ళని అసహించుకుంటా ఉన్నారు. ఆవిడ ప్రాణాలను మనం తీసుకురాగలమా? ఎక్కడికి పోతున్నాం మనం? ఏమి జరుగుతోంది ఇక్కడ? ఒక మహిళ తనకు జీవితంలో కలిగిన జీవిత కళ అని చెప్పింది ఆమె. సొంత ఇల్లు కలిగి ఉండటం కళ నాకు, 7,500 నెలకు అద్దె కట్టుకుంటున్నాను, ఇక నుంచి మరొకసారి జగనన్న వస్తే నా సొంత ఇంటి కళ నెరవేరుతుంది, ఇప్పుడు స్థలం కళ నెరవేరింది, ఇంటి కళ నెరవేరుతుందని చెప్పేసి
ఆనందంతో ఉన్నటువంటి వారం రోజులకి అసూలు బాసేటటువంటి అరాచక రాక్షస క్రీడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అరాచకవాదులు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ను ఖాళీ చేసి అండమాన్కో లేకపోతే ఎడారికో పారిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆమెకి న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. నైతికంగా ఆవిడకి మద్దతుగా నిలబడతాం. వాస్తవానికి ఆవిడ ఏ పార్టీకి చెందినటువంటి ఆవిడ కాదు. ఆనందంతో ఒక పేద మహిళ తన సొంత ఇంటి కల నెరవేరుతుందనేటువంటి ఆనందంతో ముఖ్యమంత్రి గారిని పొగిడితే తట్టుకోలేనటువంటి వీళ్ళు మనుషులా రాక్షసులా? ఇదే నా ప్రశ్న. సార్, ఆ వీడియో చూసారా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తిట్టిందా ఆమె? అసలు ఆ వీడియోలో చూసారా? ఆ వీడియో చూసారా? నేను వీడియోని 1కి 10 సార్లు చూశా. ఆవిడ ఎంతప్పటికీ తనకి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల తనకి మేలు జరిగిందని, జగనన్న వల్ల వచ్చిందని ఒక మాట ఆవిడ పాలిట శాపం అవుతుందని, ఆవిడ మరణానికే దారితీస్తుందని నేను కల్లో కూడా ఊహించలా. ఆవిడ ఎక్కడ కూడా వాళ్ళు గుచ్చి ప్రశ్నించినా కానీ, ఏది నాదెండ్ల మనోహర్ గారి పేరు ప్రస్తావించినా కానీ మనోహర్ గారు కాదు శివన్నే మళ్ళీ గెలుస్తాడన్నది. అదే తప్ప, అదే ఆమె విశ్వాసం. పేదలకు మేలు చేసేటటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకోవటం పేదల యొక్క ఉన్నటువంటి హక్కు. మీరు వస్తే రండి, ఓట్ల ద్వారా కాకుండా మరో మార్గంలో ఏమైనా మీరు రావాలనుకుంటే ఇది ఇక్కడ ఈ వ్యవస్థలో కుదరదు కదా. మరి ఆ రకంగా చెప్పింది. మనోహర్కి ఏమి అవకాశాలు ఉండవు, మళ్ళీ శివన్నే గెలుస్తాడు అని. మనం ఒక పూట ఒకళ్ళ ఇంట్లో అన్నం తింటూనే మర్చిపోలేమండి వాళ్ళని. ఆవిడ జీవితం కళ నెరవేర్చినటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలవాలని ఆమె కోరుకోవటం తప్ప అదేమన్నా నేరమా? అదేమన్నా పాపమా? సరే, దీని గురించి మీరు ఎలాంటి శిక్షలు అంటే వాళ్ళు ఎలా చర్యలు తీసుకోవాలనుకుంటారు? తక్షణమే ఆవిడ మీద ట్రోలింగ్ చేసినటువంటి ఐటీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్టు చేయాలి. కవర్ చేస్తూ ఏం జరగలేదు, ఇక్కడ ఏదో పొరపాటున జరిగింది. రైలుకి పొరపాటుగా ఎదురెళ్తారండి? రైలుకి ఎవరైనా పొరపాటుకు ఎదురెళ్తారా? రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రైలుకి ఎదురుగా పోతారా? ప్రాణాలకు తెగించి బ్రతుకు మీద విరక్తి చెంది వెళ్తారు. ఇలాంటి ముందుగా ఆవిడకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఆవిడ దుర్మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ సోషల్ మీడియా అంటే మన యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి ఒక వేదికే కావాలి, కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి ఒక వేదిక కాకూడదనేది నా అభిప్రాయం.